చాలా మంది మిడ్ రేంజ్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూద్దాం అనుకుంటారు. బట్ ఎక్కడో ఒక సెగ్మెంట్ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ బ్యాటరీ కాంప్రమైజ్ అయితే, డిస్ప్లే కాంప్రమైజ్ అయితే గనక 5G ఉండదు. 5G కాంప్రమైజ్ అయి ఉన్నట్లయితే గనక లోపల కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది, లేదా డిజైన్ ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా ఈ బ్రాండ్ ఒక సరికొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసి లాంచ్ చేసింది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ రియల్మీ ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి రియల్మీ 14T. యాక్చువల్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ బేస్ వేరియంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని అరౌండ్ 13-14 వేల రూపాయల సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో సహా. అలా అని చెప్పి బాక్స్ లో చార్జర్ బీకేయటమో లేదా ఇంకోటి అంటే 5G కాకుండా 4G తేవడం అలా ఏం లేదు. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇంక్లూడింగ్ ఏ అంటే వీళ్ళు కామన్ గా అన్నిట్లో ఇస్తూనే ఉంటారు. ఇవాళ రేపు అన్ని వాటిలో మనం చూస్తూనే ఉంటాం. బట్ వీటిని పక్కకు పెడితే హార్డ్వేర్ పరంగా స్పెక్స్ లో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈ ఫోన్ ని మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది, 14T అని చెప్పి. అఫ్ కోర్స్ ఇది రియల్మీలో మొట్టమొదటిసారిగా ఈ T సిరీస్. అంటే ఇంతకుముందు మనం GT సిరీస్ విన్నాం కానీ T సిరీస్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం. ఇక లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అండ్ టాప్ బాక్స్ లో ఉన్న కంటెంట్స్ తో పాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్. ఎస్, దీంట్లో మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 6300 ప్రాసెసర్, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, AMOLED, అది కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ అసలు ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి IP69 రేటింగ్, ఆల్మోస్ట్ ఆల్ 1,50,000 రూపాయల్లో మనం చూసేటువంటి డ్యూరబిలిటీ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో వీళ్ళు కేవలం మనకి 14,000 రూపాయల దానిలో 13-14,000 రూపాయల దానిలోనే ప్రొవైడ్ చేశారు. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక ఎల్లో కలర్ కాటన్ బాక్స్. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి TPU కేస్, అలాగే కొంత యూజర్ మాన్యువల్ తో పాటు సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్, ఇక డివైజే. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే 45 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ తో పాటు మనకి Type A to Type C కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. పోన్లేండి, బడ్జెట్ అని చెప్పి కాంప్రమైజ్ అవుతూ కొన్ని వాటిని రిమూవ్ చేయడం ఇలాంటివన్నీ లేకుండా డివైస్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాక్సెసరీస్ ని కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓరియో, అలాగే డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టికే, సైడ్ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టికే. ఫ్రంట్ వీళ్ళు AGC DT గ్లాస్ ప్రొటెక్షన్ టెక్నాలజీ అని తెచ్చారు. దిస్ ఇస్ నథింగ్ బట్ మనకి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో కింద పడ్డ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి IP69 రేటింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో అండర్ వాటర్ ఆల్మోస్ట్ 1.5 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. డిజైన్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ముఖ్యంగా ఈ కలర్ చాలా బాగా అనిపించింది. దీంట్లో మొత్తం మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి గ్రీన్, ఇప్పుడు మీరు చూస్తుంది. దీంతో పాటు బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికి పర్పుల్. అఫ్ కోర్స్ ఒకవేళ లేడీస్ ఎవరైనా చూస్తున్నారు అన్నట్లయితే యూ క్యాన్ చూస్ ద పర్పుల్ ఆల్సో. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ కూడా మీకు 8 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ ఫోన్ యొక్క టోటల్ వెయిట్ కూడా జస్ట్ మీకు 196 గ్రామ్స్ రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు చూస్తే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, USB 2.0 మనకు ప్రొవైడ్ చేశారు. ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అండ్ ఇక్కడ మనకి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్, లేదంటే ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ గ్రిల్ కూడా ఇచ్చారు. ఎస్, ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బానే ఉంది. సో క్వైట్ అంటే పెద్ద ప్రీమియం ఫోన్ అనిపించదు. ఆ మిడ్ రేంజ్ ఫోన్ లో మనం రెగ్యులర్ గా ఏదైతే చూస్తుంటామో సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే రావడం జరుగుతుంది. ఫోన్ అనగానే మనకి ఇనిషియల్ గా గుర్తొచ్చేది డిస్ప్లేనే. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మనం తీసుకొచ్చారు. ఇది 10-bit ప్యానల్ అయితే కాదు, 8-bit ప్యానల్, కాస్ట్ కటింగ్ కోసం. సో రెగ్యులర్ గా మనం 100% DCI P3 కలర్ గామెట్స్ మనం చూస్తుంటాం. బట్ ఇది వచ్చేటప్పటికి వివిడ్ మోడ్ లో 111%. ఈవెన్ ఇదే కాదు, మనకి న్యాచురల్ మోడ్, అలాగే సినిమాటిక్ మోడ్, అలాగే కలర్ఫుల్ మోడ్ అని చెప్పి రకరకాల మాడ్యూల్స్ ని మనం ఇందులో తీసుకురావడం జరిగింది. డిపెండ్స్ అపాన్ మీరు వాచ్ చేసేటువంటి కంటెంట్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ ఇది చేంజ్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ ఇది స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ దీని బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మనకి 600 నిట్స్ మినిమం, అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి హైలో పెట్టారు అన్నట్లయితే 1200 నిట్స్ దాకా. అలాగే హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారు అంటే అప్ టు 2100 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మన మార్కెటింగ్ జిమిక్స్, క్వైట్ డీసెంట్ డిస్ప్లే అని నేను అంటాను. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బట్ దీంట్లో ఏ విధమైన డాల్బీ కానీ DTS X కానీ ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే లేవు. బట్ వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీరు హైరెస్ ఆడియోని అయితే ఆస్వాదించవచ్చు. బై ద వే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు.
అండ్ ఆడియోలో కూడా మనకి ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నారు అంటే 300% వాల్యూమ్ బూస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్ దీనిలో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 6300 6 నానోమీటర్ బెనిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ మనకి యూజ్ చేయడం జరిగింది. ఇది 5G ప్రాసెసరే అండ్ దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 2.4 GHz గా మనకి రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 2.2 స్టోరేజ్ తోటి ఇది రావడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ ప్రాసెసర్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ డే టు డే టాస్క్ లో ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీ టాస్క్ అన్నిటిని ఇది ప్రాపర్ గా వర్క్ చేయించడంతో పాటు ఒకవేళ మీరు కనుక మోడరేట్ గేమర్ అప్పుడప్పుడు నేను గేమ్ ఆడుతుంటాను అన్నట్లయితే కనుక చిన్నపాటి ల్యాగ్ ఇలాంటి వాటితోటి దీంట్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇందులో మనకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అప్ టు 4GB అలాగే 6GB అలాగే 10GB దాకా మీరు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ బై ద వై దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 128GB ఒకటి 256GB. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 8+128 మరొకటి 8+256 మరొకటి 12+256 ఇట్లా మొత్తం 3 వేరియంట్స్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme UI 6 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ దీంట్లో మనకు కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. లైక్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ తో పాటు ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికి మోర్ యాప్స్ మోర్ ప్లే అని కూడా తీసుకొచ్చారు. వీటినే చాలా వరకు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతగా అవగాహన అయితే ఉండదు ఈ ఫోన్స్ గురించి. సో వీటన్నిటి వల్ల ఎడిషనల్ గా డబ్బులు పోగొట్టుకోవడం లేదా ఇంకొక కైండ్ ఆఫ్ ట్రాప్ లోకి వెళ్ళడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ బై డిఫాల్ట్ గా డైలర్ కూడా మన కంపెనీ డిఫాల్ట్ డైలర్ ని ఇచ్చారు. సో కాల్ రికార్డింగ్స్ అవతల వాళ్ళకి ఏ విధమైన నోటిఫికేషన్ లేకుండా మనం రికార్డ్ చేయడంతో పాటు అఫ్ కోర్స్ దీంట్లో మనకు కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ డ్యూయల్ మోడ్ ఆడియో, హార్ట్ రేట్ మానిటరింగ్ అలాగే మినీ క్యాప్సుల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎప్పుడైతే మీరు ఛార్జ్ పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా బ్యాటరీ స్టేటస్, మ్యూజిక్ ఇలాంటప్పుడు ఆ పంచువల్ కట్అవుట్ ఏదైతుందో మనకి ఐఫోన్ లాగా డైనమిక్ లాగా చేంజ్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి IP69 రేటింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాటర్ ఏమైనా ఉన్నా కానీ ఎజెక్ట్ వాటర్ ఫ్రమ్ ద స్పీకర్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళినటువంటి వాటర్ ని కూడా ఇది ఎజెక్ట్ చేయటం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లో మనం ఏవే ఫీచర్స్ అయితే చూస్తుంటామో అవే ఫీచర్స్ ని బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి మ్యాసివ్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇది 0 to 100% మీకు ఛార్జ్ అవడానికి 1.5 hour దాకా మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. 1 hour 20-25 minutes లో అయితే కంప్లీట్ చేసుకోగలదు. అండ్ డిశ్చార్జ్ విషయానికి వచ్చారు అంటే ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయినట్లయితే 2 days బ్యాటరీ బ్యాకప్ పక్క, ఒకవేళ లేదు మీరు హెవీ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ ఏ డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు గేమ్స్ ఆడుకున్నా కానీ కంటిన్యూస్ గా మీరు 5G యూజ్ చేసినా కానీ. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. ఆప్టికలే అల్ట్రాసోనిక్ అయితే రాదు. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో అల్ట్రాసోనిక్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనకు ఉండడానికి 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 2 మెగాపిక్సెల్ కెమెరా. సో దీన్ని మీరు వదిలేసేయండి, దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. దీని ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికే 1.8 గా రావడం జరుగుతుంది. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి అరౌండ్ 76 degrees గా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈవెన్ నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీలో మీరు 1x లో అలాగే 2x లో మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే అపాచర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, కానీ దీంట్లో మనకి 2x అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఒకే సెన్సార్ ని యూజ్ చేశారు కాబట్టి ఇంకా హార్డ్వేర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఇంకా అంతకు మించి అయితే లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొచ్చారు. పర్వాలేదు, ఆ బ్యూటీ మోడ్స్ ఇవన్నీ కూడా మనం కామన్ గా చూస్తుంటాం. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మీరు 1080p 60 FPS దాకా, అలాగే ఫ్రంట్ మీరు వచ్చేటప్పటికి 1080p 30 FPS దాకా మీరు వీడియోస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి డ్యూరబిలిటీతో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాల్సినటువంటి ఫోన్ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన కూడా ఒక లుక్ వేయండి. ఇది కూడా మీ విష్ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోండి. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు దాన్ని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.